హాయ్ అండి. అందరూ ఉలవచారు తినే ఉంటారు, కానీ మామిడి వరుగులు అదేనండి ఎండు మామిడికాయ ముక్కలు వేసి చేసిన ఉలవచారు ఎప్పుడైనా తిన్నారా? ఫస్ట్ ఉలవల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో మట్టదంతా పోయేంత వరకు బాగా కడుక్కొని కుక్కర్లో పెట్టి 5-6 విజల్లు రానివ్వాలి. ఉలవలు మెత్తగా ఉడికిపోవాలి. ఉలవలు బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని అందులోనే వెల్లుల్లి, అల్లం ముక్కలు, జీలకర్ర వేసి మెత్తటి పేస్ట్ లా చేసుకోవాలి. నెక్స్ట్ చిక్కదనానికి సరిపడా వాటర్ పోసుకొని పులుపుకి సరిపడా ఎండు మామిడికాయ ముక్కల్ని కడిగి వేసుకోవాలి. అందులోనే ఉప్పు, పసుపు, కారం వేసి మామిడికాయ ముక్కలు ఉడికేంత వరకు బాగా మరిగించుకోవాలి. మామిడికాయ ముక్కలు లేకపోతే మామిడికాయ ముక్కల ప్లేస్ లో చింతపండు రసం కూడా వేసుకోవచ్చు. ఉలవచారు మరిగిన తర్వాత పోపు కోసమని ఆయిల్లో ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై అవనివ్వాలి. ఆ తర్వాత బాగా మరుగుతున్న ఉలవచారులో ఈ పోపును వేసి కలుపుకుంటే మనకి ఉలవచారు రెడీ అయిపోతుంది. ఇలా చేసిన ఉలవచారు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఎంతమంది చేస్తారో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.